హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'గుర్రం పాపిరెడ్డి' 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో ఆ కామెడీ సీన్సే హైలైట్. సో, ఆ కామెడీ ఫన్ చూడడానికి కూడా బాగుంది. ఒక సింపుల్ స్టోరీనే దాంట్లో ఎక్కువగా కామెడీ ఫన్ జనరేట్ చేస్తారన్నమాట. ఆ కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే గుర్రం పాపిరెడ్డి ఎంబీఏ చదువుకొని తనొక ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఆ ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేయడానికి కొంతమంది హెల్ప్ తీసుకుంటాడు. గుర్రం పాపిరెడ్డి టాలెంట్స్‌తోనే ఆ కంపెనీని ఇంప్రూవ్ చేస్తాడు. బాగా ప్రాఫిట్ కూడా వస్తాయి. ఆ ప్రాఫిట్స్ ఆ మేనేజ్మెంట్ దొబ్బేసేసి పారిపోతారు. ఇంకా ఆ ఇన్వెస్టర్స్ అందరూ గుర్రం బాబిరెడ్డి మీద పడతారు. ఇంకా ఏం చేయాలో తెలియక తను ఆ ఇన్వెస్టర్ నుంచి పారిపోతాడు. పారిపోయాక ఆ మేనేజ్మెంట్‌ని ఎలా పట్టుకున్నాడు, ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ మీద ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగుంటాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌గా కామెడీ మీదే వెళ్తది. ప్రతి సీన్ కూడా కామెడీగానే ట్రై చేస్తారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఈ మూవీలో హైలైట్ ఏంటంటే ఆ గుర్రం పాపిరెడ్డి క్యారెక్టర్‌తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గ్యాంగ్‌తో వచ్చే సీన్స్ చాలా హైలైట్‌గా చేస్తారు. వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో చాలా రోజుల తర్వాత బ్రహ్మానంద క్యారెక్టర్ ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట. నాకు ఆ క్యారెక్టర్ మంచి సాటిస్ఫై అనిపించింది. బ్రహ్మానంద గారి జడ్జి క్యారెక్టర్ బాగా సెట్ అయ్యారు. కానీ అది ఫుల్ లెంత్ అనమాట. ఉన్నంత సేపు సీన్స్ మంచి ఫన్ జనరేట్ అయింది. బ్రహ్మానంద గారు ఈ మధ్య కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నా కానీ ఎక్కడ ఒక మంచి రోల్ లేదు. కానీ ఈ మూవీలో తనది మంచి రోల్ అనమాట. బ్రహ్మానంద గారికి ఒక మంచి రోల్ పడితే తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తిరగతీస్తారు. సో ఈ మూవీలో కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక హైలైట్. మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 20 మినిట్స్ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి బ్రహ్మానంద గారు ఇంట్రడక్షన్ ఇస్తారు. ఆ ఇంట్రడక్షన్ కూడా చాలా ఫన్నీగా చూపించారు. అది చూడడానికి కూడా బాగుంటది. సో, ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి బ్రహ్మాండంగా చెప్తుంటే చాలా ఫన్నీగా అనిపించింది. అదే ఫన్ను ఎండింగ్ దాకా బాగా కంటిన్యూ చేశారు. సో, వాళ్ళు అనుకున్న పాయింట్ చాలా సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ పాయింట్‌ని చాలా సింపుల్‌గా తీసుకెళ్లడంతో పాటు మంచి ఫన్ కూడా క్రియేట్ చేశారు. ఆ కామెడీ సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ కూడా బాగుంటది. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో బ్రహ్మానంద క్యారెక్టర్స్ అండ్ కామెడీగా యోగి బాబా అండ్ నరేష్ అగస్త్య వీళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది. ఈ మూవీలో 1, 2 సాంగ్స్ ఉన్నాయి. అది చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగుంది. ఈ మూవీ మీద మీకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే, ఆ కామెడీ సీన్స్ మీకు కనెక్ట్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో, చూడడానికి కూడా బాగుంటది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.